గుడ్ పర్సన్ ఈ రోజుతో క్లోజ్ చేసేయమంటారా? ఈ రోజుతో క్లోజ్ చేసేద్దాం. గుడ్ పర్సన్. ఈరోజు మరి నేను మగవాడిని కాబట్టి అందరూ మగవాళ్ళ గురించి చెప్తే బాగోదని స్త్రీ గురించి చెప్తున్నా. అదే స్త్రీలు ఇదే సెమినార్ కండక్ట్ చేసి చెప్పారు, ఎక్కువగా స్త్రీల గురించి చెప్తారు. ఒక స్త్రీ గురించి మనం చెప్పుకుందాం. ఎవరంటే సీన్ కట్ చేస్తే దావీదు వంశపు వాడు, దావీదు గోత్రంలో పుట్టినవాడు అయిన యోసేపు అని ఒక పురుషుడు అన్నాడు. అంటే దావీదు వంశపు వాడు, దావీదు గోత్రంలో పుట్టినవాడు అయిన యోసేపు అని పురుషుడు ఉన్నాడు. సీన్ కట్ చేస్తే అతనికి ఒక అమ్మాయి ప్రదానం చేయబడింది. ఆమె పేరు మరియా. ఈవిని ఏమంటారంటే, ఎక్కువగా మాట్లాడే మాట ఆర్సీఎం వాళ్ళు ఏమంటారంటే మరియమాత, మరియ తల్లి అంటారు, మరియమాత అంటారు. పెళ్లికి ముందు ఈవిని ఏమని పిలిచారు? దేవుడు కానీ దేవదూత కానీ ఏమని పిలుస్తుంది? కన్యక అని పిలవబడింది. కన్యక అని పిలవడిందంటే ఆవిడ కన్యత్వ జీవితాన్ని ఎంత పరిశుద్ధంగా కాపాడుతుందో ఒకసారి యువతరం అంతా కూడా తెలుసుకోవాలి. గాబ్రియేలు దేవదూత గలిలయలోని నజరేతు అనే ఊరిలో కన్యక యొద్దకు వచ్చి అని రాయబడిందండి. లోకాసువార్తలో, మత్తయి సువార్త, మార్కు సువార్త, లోకాసువార్తలో కన్యక యొద్దకు వచ్చి అని రాయబడింది. కన్య పేరు మరియా. కన్య మరియ యొద్దకు దేవుని చేత పంపబడింది. ఎందుకు? ఒక లోకరక్షకుడు భూమి మీద పుట్టాలని అనుకుంటున్నాడు. టైం అయింది. టైం అయిన తర్వాత ఎవరు పరిశుద్ధంగా భూమి మీద బ్రతుకుతున్నారు, ఎవరి జీవితం చూస్తే మరియ కనపడింది అంటండి. ఎవరు ఎన్నుకున్నారు మరియనే? దేవుడు తల్లి గర్భం నుంచి బయటికి రావడానికి దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడు. ఎంత గొప్పదండి మరియా, చాలా గొప్పది. ఎంత పవిత్రంగా బతికింది, చాలా పవిత్రంగా బతికిది. అప్పుడు దేవదూత ఆవిడతో ఏం చెప్తుందంటే, దయాపాత్రాల నీకు శుభం, ప్రభువు నీకు తోడై ఉన్నాడు, నువ్వు భయపడకము, దేవుని వలన నువ్వు కృప పొందితివి. ఈ మాటలన్నీ ఎవరి దగ్గర విన్నట్టుందా? మనం చిల్డ్రన్స్ బైబిల్ స్కూల్లో ఉన్నాం, గుర్తుందా మీకు? దయాపాత్రాలని ఉండదండి. దయాపాత్రాల నీకు శుభం, ప్రభువు నీకు తోడై ఉన్నాడు, నువ్వు భయపడకము, దేవుని వలన కృప పొందితివి, నీవు గర్భమును ధరించి కుమారుని కనివి, ఆయనకి యేసు అని పేరు పెట్టుదు అని చెప్పాడు. దేవదూత చెప్పిన మాటలు 3 మాటలు ఏంటంటే, ప్రభువు నీకు తోడై ఉన్నాడు, దేవుని వలన నువ్వు కృప పొందితివి అనే మాటలు నోవాహు గారి దగ్గర ఉన్నాం మనం చిల్డ్రన్స్ బైబిల్ స్కూల్లో. ఈ 2 మాటలు ఆయన దగ్గర. నోవాహు దేవుని వలన, వచ్చేది వరకు పిల్లల పాఠం అదే, నోవాహు వలన కృప పొందినవాడు అని చెప్పబడిన. అంటే వీళ్ళందరిని ఏం చేస్తున్నాడంటే దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడు కాబట్టి కృప పొందితివి అనే మాట రాయటం అనేది జరుగుతుంది. లోకాసువార్త 1:34, 1:34 వచ్చింది. లోకాసువార్త 1:34 వచ్చింది. లోకాసువార్త 1:34 వచ్చింది. అందుకు మరియా, నేను పురుషుని ఎరిగిన దాననే ఇది ఎలాగూ జరుగునని దూతతో అంది. అంటే పెళ్లి వయసు వరకు కూడా అసలు ఎటువంటి సంబంధ బాంధవ్యాలు లేకుండా ఎంతో పవిత్రంగా జీవించిన స్త్రీ మరియా. ఎవరితో చెప్తుంది? నాకు ఏ పురుషుడు తెలియదని డైరెక్ట్గా దేవదూతని సమాధానం అనేది చెప్తుంది. కాబట్టి స్త్రీలందరూ కూడా తమ కన్యత్వాన్ని ఏం చేసుకోవాలంటే పెళ్లి వయసు వరకు కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలి. నేను మీకు చెప్పాను, పిచ్చుక పుల్లపమానం, పిచ్చుక పుల్ల పరీక్ష. ఓకేనా? అందుకని ఆవిడకున్న పేరు కన్య మరియా అంటారు. తర్వాత పెళ్ళి అయిపోయి అంతా అయిపోయిన తర్వాత ఎప్పుడు ఏమంటారంటే మరియ తల్లి. ఆవిడని ఎక్కువగా బైబిల్ ఎవరిని కూడా కన్య మరియా అని, ఇంకో కన్య పేరుతో ఎవరిని పిలవరు. చూసుకోండి బైబిల్, మీకు అంత గొప్ప వ్యక్తిత్వం కలిగిన మనిషి. స్త్రీలందరికీ ఆదర్శ మూర్తి కన్య మరియ. ఆర్సీఎం వారు వీళ్ళని ఏమంటారంటే మరియమ్మ తల్లి అంటారు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈవిడ్ని తల్లిగా ఎన్నుకున్నాడు. చాలా గొప్పగా తన యొక్క యవ్వన జీవితాన్ని పరిశుద్ధంగా గడిపింది. ఇవాళ స్త్రీలు ఎలా ఉన్నారు మీ అందరికీ తెలుసు. ప్రేమలో పడడం, బ్రేకప్, మళ్ళీ ప్రేమలో పడడం, బ్రేకప్, 7-8 బ్రేకప్లు అయిన తర్వాత 8వ పెళ్లి. ఈ పాపపు వాసన పోద్దా? నీసు వాసన పోద్దండి? పోదు. ఎక్కడో సటాలు కనపడతానే ఉంటారు, వీళ్ళకి అది గుర్తొస్తానే ఉంటుంది అనమాట. కాబట్టి అలా కాకుండా యువత తెలుసుకోవాల్సింది ఏంటంటే, పెళ్లి వరకు ఎవరితో ఎటువంటి సంబంధాలు పెట్టుకోవద్దు. మీ జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకోండి. పర్వాలేదులే ఎవరో చూడలే అనుకుంటే దేవుని నెట్వర్క్ ఉంది, జాగ్రత్త. అదే నెట్వర్క్? గాడ్ నెట్వర్క్. ఎక్కడికి వెళ్ళా వచ్చేస్తుంది. అసలు సిగ్నల్ అందట్లేదు, వైఫై లేదని బాధే లేదు. కాబట్టి పర్లేదులే ఎవరు చూసి
చేసేయాలి, పెళ్ళి అయిన తర్వాత చూసుకుందాం, నా ఇష్టం వచ్చినట్టు తిరుగుదాం అనుకున్నారు అనుకోండి, గంతకు తగ్గ బొంత దొరికిద్ది అంటారు. అంతే కదా అర్థం. మరి నువ్వు ఎట్ట చేసావో నీకు దొరికేది కూడా అలాంటిదే దొరికిద్దని అర్థం. రోల్ మోడల్గా ఎవరిని పెట్టుకోవచ్చు? ఆడవాళ్ళలో మరియని పెట్టుకోవచ్చు. మగవాళ్ళు ఎవరిని పెట్టుకోవచ్చు అంటే మీకు 3 రోజుల్లో చెప్పాను. లేకపోతే ఒకసారి ఆపమ్మా, ఒకసారి ఆప్ చేశాను.